అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారిద్ర్యం తాండవిస్తోంది. చంద్రబాబు పాలనలో ఓవైపు కరువు, మరోవైపు ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నాయి. చంద్రబాబు పాలనా మహిమతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడంతో సామాన్య, పేద, ఉద్యోగ, కార్మిక వర్గాలన్నీ అల్లాడిపోతున్నాయి. మరోవైపు భయంకరమైన కరువు తరుముకొస్తోంది. రాష్ట్రంలో 90% భూభాగంలో తీవ్ర దుర్భిక్షం, అనావృష్టి నెలకొనటం రైతాంగాన్ని భయకంపితులను చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం పెరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ పెరగనంత ద్రవ్యోల్బణం పెరిగింది. దేశ సగటు కంటే అధికంగా ఏపీలో ద్రవ్యోల్బణం ఉంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన 7 నెలల్లోనే 0.2% నుండి 4.9% ద్రవ్యోల్బణం పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత అక్టోబర్ వరకు జాతీయ సగటుతో సమానంగా ఏపీ ద్రవ్యోల్బణం ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం ధరల నియంత్రణ చర్యలు పూర్తిగా గాలికొదిలేయడం, ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా నిర్వహించడంతో ద్రవ్యోల్బణ రేటు విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం నమోదైన 4.9% ద్రవ్యోల్బణం అన్నది ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డ్. ఇంతటి దుర్భర స్థితి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ నెలకొనలేదు. ఫలితంగా ఆహార పదార్థాలు, కూరగాయలు, పౌర సేవలు, ఇతర వినియోగ వస్తువుల ధరలపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. రాబోయే రోజుల్లో ధరల భారం పెరిగే అవకాశం ఉందని ఈ ద్రవ్యోల్బణం సూచిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీని కరువు వెంటాడుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది కరువు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 688 మండలాలుంటే వాటిలో 599 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అంటే 90% భూభాగంలో అనావృష్టి ఏర్పడింది. ఓవైపు వర్షపాతం లోటు శాపం కాగా, మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం అసమర్థత తోడైంది. రైతులకు ఖరీఫ్ పై సరైన సమాచారం ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచేశారు. ఖరీఫ్ సీజన్ మొదలై వారాలు గడిచిపోతున్నా వర్షాల జాడ లేదు. ఏపీలో 599 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటే వాటిలో 240 మండలాల్లో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని క్షేత్రస్థాయి రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఏపీ మొత్తంలో కేవలం 74 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం 15 మండలాల్లోనే సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. జూన్లో 48.3% లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలో అది 76%. దీంతో ఈ ఏడాది రైతులు తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొనున్నారు. ఇంకోవైపు పంటలు వేసేశాక కృష్ణా డెల్టా రైతులకు నీళ్లివ్వలేమని చంద్రబాబు ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది. గోదావరి ఆయకట్టుకు కూడా గ్యారంటీ లేదని సమాచారం.